ఖమ్మం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా మొత్తానికి అయితే సుమారు 3 లక్షల పైగా భారీ మెజార్టీతో గెలిపొందినటువంటి రామసాయం రఘురామ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మొత్తానికి అయితే ఈ విజయంపై మీరు ఎలా ఉంది సార్? అంటే నేను అనుకుంటేది ఇది ప్రజల యొక్క విజయం అని నేను అనుకుంటున్నాను. దాని తర్వాత కాంగ్రెస్ విజయం అనిపిస్తుంది నాకు. ఫస్ట్ ప్రజల యొక్క తీర్పు ఇది, దాని తర్వాత కాంగ్రెస్ విజయం అనమాట. జనరల్గా మీరు ప్రచారం చేసినప్పుడు కూడా చాలా వరకు పబ్లిక్ సమస్యలు కూడా ఒకవైపున సెంట్రల్లో మీరు అంటే ఆ లెవెల్లో క్లియర్ చేసిన సమస్యలు కూడా మీ తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలో గతంలో కూడా మీరు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాటిపై మీరు ఇప్పుడు నెక్స్ట్ స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు కానివ్వండి, ఇప్పుడు ఎలక్షన్స్ ఇప్పుడే అయినాయి కదా, ప్రజలలో మళ్ళీపోయి సమస్యలు వారి దగ్గర నుంచి రావాలన్నమాట. సమస్యలు ఉన్న సమస్యలు ఆల్రెడీ ఉన్నాయన్నమాట. మిగతా సమస్యలు, కొత్త సమస్యలు అనేది ప్రజల దగ్గర నుంచి వస్తే వాటిని తీసుకొని పరిష్కారం చేసి ఏది సెంటర్కి సంబంధించింది ఏదైనా తీసుకొని దానిపైన మనం పనిచేయాలన్నమాట. సిట్టింగ్ ఎంపీని కాదని మీకు పట్టం కట్టారు ఉన్న జిల్లా ప్రజలు. మొత్తానికి అయితే ఈ గెలుపుకి ఇంత భారీ మెజార్టీ మీరు ఊహించారా? అంటే మన శ్రీనివాసరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే 3 lakh ప్లస్ అన్నారు. మన భట్టి గారు కూడా 2.5 lakhs కంటే ఎక్కువనే వస్తుందని. మన మంత్రులందరూ, మళ్ళీ ఎమ్మెల్యే గారు కూడా, రాఘమయ్య గారు కూడా ఆ రోజు 3 lakhs అబౌవ్, నా సొంత కాన్స్టిట్యున్సీలో 50 కంటే ఎక్కువ ఇస్తా అన్నారు. అదేవిధంగా రామదాస్ నాయక్ కూడా అదే అన్నారు అనమాట. ఎమ్మెల్యేలు మాత్రం పూర్తి స్థాయిగా మనకు భారీ మెజారిటీ వస్తుందని అనుకున్నారనమాట. షార్ట్ టైం కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించడం మాత్రం నామినేషన్కి కొన్ని గంటల ముందు అభ్యర్థిని ప్రకటించడం, తర్వాత మీరు తమ శైలిలో ప్రచార పర్వానికి మీరు దూసుకుపోవడం, మరోవైపున మంత్రుల సహకారంతో పాటుగా మీ కాలుగా దెబ్బ తగిలినా కూడా లెక్క చేయకుండా ప్రచారంలో పోయారు. అది దానికి ఒక కనీసం పబ్లిక్లో మీరు ఎక్కడ చెప్పిన దాఖలాలు కూడా లేవు, కానీ చాలా ఇంజూరీ అయింది కాలుకి. ఇదంతా చూసుకుంటే పంటి బిగున ప్రజా సమస్యపై పోరాడేందుకు మీరు పార్లమెంట్ ఒక అభ్యర్థిగా బరిలో నిలిచారు. దీన్ని మొత్తానికైతే ఈ గెలుపుకి దీన్ని మనం ఎలా చూసుకోవచ్చు? ప్రజల యొక్క ప్రేమ కాంగ్రెస్పై కేవలం 150 రోజుల కిందనే ప్రజలు తీర్పిచ్చారనమాట. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ అంటే రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వారు చేపట్టే పనులు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు ఏదైతే పనులు చేపట్టారో దాంతో పాటు అనమాట ఈ ఫలితాలు దానిపై ఆధారపడింది అనమాట. మొత్తం వర్క్ నడిచే వరకు ఇప్పుడు ప్రజలు దానికి ఎట్లాగో అవగాహన, పూర్తి స్థాయిగా అవగాహన ఉంటుందండి. వారికి చైతన్యవంతమైన జిల్లా అనమాట ఖమ్మం. అది చూసే వారు కాంగ్రెస్కి ఓటేశారనమాట. మొత్తానికి పార్లమెంటు అభ్యర్థిగా రఘురామ్ రెడ్డి గారి పేరు ప్రకటించగానే కొన్ని నియోజకవర్గ వ్యాప్తంగా కూడా తమ ఉన్న అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా ఫుట్ వర్క్ చేశారు. దానిలో భాగంగా సత్తుపల్లి నుంచి కూడా మీరు మహిళా ఎమ్మెల్యే, మొట్టమొదటి ఎమ్మెల్యే మీరే ఉన్నారు. తనకు గెలుపుకి పాత్ర ఎలా ఉంది మీద? మేము కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పథకాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాము. అదేవిధంగా వితిన్ షార్ట్ పీరియడ్ మేము కూడా చాలా అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పట్ల ప్రజల్లో మరి అభిమానం పెరిగింది. కాంగ్రెస్ అయితే ఇచ్చిన మాట నిలుపుకుంటుంది అని వాళ్ళకి అనిపించబట్టి మరి మన ఎంపీ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. మేమన్నా 50,000 మెజార్టీ కంటే కూడా సత్తుపల్లి నుంచి ఇప్పుడు సుమారుగా 68,000 దాకా ఇప్పుడు మెజార్టీ వచ్చింది. మరి ఇంత ఘన విజయం అందించినందుకు సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, ఓటర్లందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత భారీ మెజార్టీ ఇచ్చినందుకు మాతో పాటు మన ఎంపీ గారు కూడా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం వాళ్ళ సమస్యలు తీర్చడంలోనూ, మరి సత్తుపల్లి నియోజకవర్గాన్నే కాకుండా మొత్తం ఖమ్మం పార్లమెంటుని కూడా మేము అభివృద్ధి చేయడంలో మేము కూడా ఉంటాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము భాగస్వాములమైనందుకు ఎంతో మేము గర్వపడుతున్నాము. ఇదే విధంగా కాంగ్రెస్ ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట నిలుపుకునే దిశలో ముందడుగేయడంలో మా వంతు సహకారం మేము అందిస్తామని మేము తెలియజేసుకుంటూ మరి ఒకసారి అందరికీ, ఓటర్లందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్. కౌంటింగ్ కేంద్రం వద్ద కోలాహలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రఘురామ్ రెడ్డి గెలుపుని కాంక్షిస్తూ మొత్తానికైతే మాత్రం కార్యకర్తలు సంబరాలు జరుపుకునే నేపథ్యం ఉంది. మొత్తం ఈ ఆధిక్యం దిశగా ఆయన మొత్తానికైతే మాత్రం 3,60,000 పైగా మొత్తానికైతే గెలుపు అంటే ఓట్లు సాధించేసి మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యధిక మెజార్టీ గెలుపొందినటువంటి నేతగా ఖమ్మం జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా చరిత్ర సృష్టించాలని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క గెలుపు విజయాన్ని మాత్రం ప్రజా సమస్యల కోసం మరొకసారి పబ్లిక్లోకి వెళ్ళి ప్రజా సమస్యల ఉత్పన్న వాటన్నిటిని పరిష్కారం చేసే విధంగా ముందడుగు వేస్తామని చెప్పి కోరుతున్న నేపథ్యంలో మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా మొత్తానికైతే శాలువాలతో అదేవిధంగా భోగిలతో ఘనంగా సత్కరిస్తున్న నేపథ్యం ఉంది. మరోవైపు మాత్రం
దాంతోపాటు చూసుకోవచ్చు ఇప్పటికే సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయ్య మొత్తానికైతే మాత్రం ఎంపీ అభ్యర్థిగా గెలుపొందేటువంటి రఘురామరెడ్డిని మొత్తానికి ఘనంగా సత్కరిస్తున్న నేపథ్యం ఉంది. ఏది ఏమైనా సరే కాంగ్రెస్ పార్టీ మాత్రం అంటే మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా గడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తూ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వహించిన నేపథ్యంలో మరోవైపు మాత్రం మరలా ఇప్పుడు తాజా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురామరెడ్డి విజయానికి దాసోహైందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే అంటే కాంగ్రెస్ పార్టీ మొత్తానికి అయితే ప్రజా సమస్యలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరిస్తూ సంక్షేమ పథకాలు కొనసాగించే విధంగా అడుగు వేసాలని కూడా చెప్పుకోవచ్చు. ఇది కొంత తాజా పరిస్థితి. సంపూర్ణ భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం. For more videos like this, subscribe Big TV channel.